ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. ఏపీ గోస్ ప్రెసిడెంట్. కాకరవాడ గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భూమా అఖిలప్రియ గారు. నంద్యాల మున్సిపల్ ఆఫీసును సందర్శించిన మంత్రివర్యులు యనమల ఫరూక్ గారు. తహసీల్దార్ కార్యాలయం ముందు జర్నలిస్టుల నిరసన. సమస్యలు తీర్చాలంటూ తహసీల్దార్లకు వినతి పత్రం. మహానంది పుణ్యక్షేత్రంలో రుద్రాభిషేకం, రుద్రహోమం. ఏ విద్యాసాగర్, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ చైర్మన్, ఏపీజేఏసీ. ఇవాళ దాదాపు 2 దశాబ్దాల పైగా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్లో మరి వివిధ పదవుల నుంచి వాళ్ళ జిల్లా సెక్రటరీగా పదవీ విరమణ చేస్తున్న లక్ష్మీ నరసారెడ్డి గారు మరి ఆయన చేసిన సర్వీసెస్ కానీ వాళ్ళ రాయలసీమలోని మొత్తం ఎన్జిఓ సంఘంలోని కార్యవర్గ సభ్యులు, నాయకులు అందరూ కూడా అటెండ్ అవ్వరు. చాలా పెద్ద ఎత్తున ఆయనకి పదవీ విరమణ సన్మాన సభ జరిగింది. ఆ కార్యక్రమంలో ఇవాళ నంద్యాల రావడం అనేది తటస్థపడింది. ముఖ్యంగా మరి కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ 2 సంవత్సరాలలో మరి ఉద్యోగులకు సంబంధించిన అనేక ఇబ్బందులు, అటు బకాయిల విషయంలో ఇబ్బంది, ఇటు పిఆర్సీ విషయంలో ఇబ్బంది, డిఏ విషయంలో ఇబ్బంది, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలన్నీ తగిన ఇబ్బంది, పోలీస్ కేసులు ఇబ్బంది, 1వ తారీఖు జీతం రాని ఇబ్బంది, ఇన్ని ఇబ్బందుల మధ్య 2 సంవత్సరాల క్రితం ప్రభుత్వం చేసింది. మరి 1వ తారీఖు జీతము, పోలీస్ కేసులు, మరి బకాయిల చెల్లింపు, వీటిల్లో కొంత ప్రగతి పురోగతి ఉన్నప్పటికీ మరి 2023 నుంచి ఉద్యోగులకు రావాల్సిన వేతన సవరణ కమిటీని కనీసం అపాయింట్ చేయకపోవటం చాలా శోచనీయమైన విషయంగా ఉద్యోగులందరూ భావిస్తున్నారు. మరి మా పక్క తెలంగాణ రాష్ట్రంలో 2023 1 జూలై నుంచి పిఆర్సీ రావాలి, మనకు కూడా 2023 నుంచి పిఆర్సీ రావాలి. మనకు పిఆర్సీ కమిషనర్ని అపాయింట్ చేశారు, ఆయన రిజైన్ చేస్తే ఇంతవరకు పిఆర్సీ కమిషనర్ని అపాయింట్ చేయలేదు. మరి తెలంగాణ ప్రభుత్వం పిఆర్సీ కమిటీని అపాయింట్ చేయడం, ఐఆర్ ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు పిఆర్సీని కూడా ఫైనల్ చేసే స్టేజ్లో ఉన్నారు, కానీ మనకి ఇంతవరకు పిఆర్సీ కమిటీని అపాయింట్ చేయకపోవటం, ఐఆర్ ఇవ్వకపోవటం, అలాగే 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. మరి 4 డిఏలు మరి దాదాపు మరి 2 సంవత్సరాల నుంచి డిఏలన్నీ పెండింగ్ ఉన్న పరిస్థితి. ముఖ్యంగా గత సంవత్సర కాలంగా ఉద్యోగి అనేకమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న పరిస్థితి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ రేటు కూడా మరి గత 6 నెలల నుంచి ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్లేషన్ రేటు బాగా పెరిగింది, ద్రవ్యోల్బణం పెరిగి, అటు కాస్ట్ ప్రైస్ ఇండెక్స్ కూడా పెరిగి, ఇదంతా ఉద్యోగిని తీవ్రమైన ఇబ్బందులు నెలకొనే పరిస్థితిలో ఉద్యోగికి ఉన్న ఒకే ఒక్క వ్యవస్థ అటు డిఏ అండ్ పిఆర్సీ. ఏదైతే ధరల పెరుగుదలకు కాంపెన్సేషన్గా మాకు రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ ఉద్యోగులకు ఉన్న కాంపెన్సేటరీ మెకానిజం ఏంటంటే మాకు డిఏలు ఇవ్వటం, కాస్ట్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం 5 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ చేయడం. మరి ఇప్పుడు దాదాపు 8 సంవత్సరాలైనా కూడా మాకు వేతన సవరణ జరగకపోవటం, 2023 నుంచి పెండింగ్లో ఉండటం, డిఏలు మరి 4 డిఏలు పెండింగ్లో ఉన్నా కూడా ఇవ్వకపోవటం వల్ల ఉద్యోగి రోజు రోజుకి పెరుగుతున్న ఆర్థిక భారంతో, ఆర్థికమైన పరిస్థితితో ఇబ్బంది పడుతున్నాడు. మరి దాంతోపాటు పిఆర్సీ కమిటీ, దాంతోపాటు మరి సరెండర్ లీవులు దాదాపు మరి గత ప్రభుత్వం 2021 నుంచి జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఏలు, గ్రూప్ ఇన్సూరెన్స్లు, సరెండర్ లీవులు, మరి మాకు సంబంధించిన గ్రాట్యుటీలు, పదవి విరమణ ప్రయోజనాలన్నీ పెండింగ్లో పెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చినాక కాస్త జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఏలు, గ్రాట్యుటీలు, పదవి విరమణ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నప్పటికీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో, మరి ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయిన పిఆర్సీ, అటు డిఏ, సరెండర్లు, వీటి మీద మరి పురోగతి లేదు. ఉద్యోగులందరూ కూడా దీని మీద తీవ్రమైన అసంతృప్తిని ఉన్నారు. ప్రభుత్వం ఇంకా చూస్తున్నారు. వీటన్నింటినీ మదించి వీటన్నింటినీ అసెస్ చేసుకుని మరి ఏపీజేఏసీ రాష్ట్రంలోని అతిపెద్ద వ్యవస్థ అయిన 156 సంఘాలున్న మొత్తం రాష్ట్రంలోని రికగ్నైజ్డ్ అండ్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని
దాదాపు 70% పైన సంఘాలు ఉన్న ఏపీ జేఏసీ మరి వాళ్ళ మొన్న పిలుపునివ్వడం జరిగింది. దాని ధర్మలా 26వ తారీఖున మనం ప్రభుత్వానికి 26 జూలై లోపు స్పందించమని చెప్పి ప్రభుత్వానికి మనం నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది. దానికి ముందు మరి ప్రజాప్రతినిధులందరికీ ఎవరైతే పార్లమెంటు సభ్యులు ఉన్నారో, మరి శాసన సభ్యులు ఉన్నారో, శాసన మండలి సభ్యులు ఉన్నారో, జిల్లా కలెక్టర్ గారు ఉన్నారో, వాళ్ళందరికీ కూడా మాకు సంబంధించిన భావనలు, మాకు సంబంధించిన దీంతో రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. మరి దాన్ని కూడా జేఏసీ నాయకత్వం, ఏపీఎన్జిఓస్ నాయకత్వం, ఉపాధ్యాయ నాయకత్వం పెద్ద ఎత్తున స్పందించి మొత్తం అన్ని 175 నియోజకవర్గాల్లో కూడా దానిని జయప్రదం చేయడం జరిగింది. దాని ధర్మిలా మరి మొన్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్ 22వ తారీఖున మరి ఫస్ట్ వీక్ లోనే ముఖ్యమంత్రి గారు 20 తర్వాత పిలుస్తామని చెప్పడం, 22వ తారీఖున గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మనతో సమావేశమయ్యి వీటన్నిటి మీద చేయటం అనేది జరిగింది. రేపు 1వ తారీఖు ఈ విషయాలన్నింటినీ పరిశీలించి నిర్ణయం తీసుకోవడానికి, అలాగే ఈ విషయాలన్నిటి మీద మరి ఉద్యోగులకు కూడా తెలియటానికి రేపు విజయవాడలో 1వ తారీఖు ఏపీ జేఏసీ రాష్ట్ర సెక్రటరీ సమావేశాన్ని కూడా విజయవాడ ఎన్జిఓ హోంలో ఏర్పాటు చేస్తున్నాం. మరి ఈ సందర్భంగా ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా చెప్తున్నాం, మరి ఏదైతే ఏపీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మేము రిప్రజెంటేషన్స్ ప్రజాప్రతినిధులకు ఏదైతే ఉందో దాన్ని జయప్రదం చేశారు. మొన్న 26వ తారీఖున మరి మనం ప్రభుత్వానికి డెడ్ లైన్ ఇచ్చాం. మరి ప్రభుత్వం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో వచ్చింది. మరి దాదాపు 1వ తారీఖు తర్వాత ఒక 10-15 రోజుల్లోనే దీనికి ముగింపు పలుకుతామని చెప్పి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న బాధ్యతాయుతమైన వ్యక్తులందరూ కూడా చెప్పారు. కాబట్టి ఒక సానుకూలమైన వాతావరణంలో మొన్న చర్చలు కానీ దానికి సంబంధించిన మీటింగ్ కానీ జరిగింది. కాబట్టి ఈ 10-15 రోజులు రేపు జేఏసీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు ఆర్టీసీ నాయకులందరూ కూడా రేపు సమావేశం అవుతున్నాం. ఆ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఉద్యోగులకు సంబంధించి రేపు జరగబోయే చర్చల్లో మీటింగ్లో మరి ఏ వాటి మీద మరి ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రీతిగా ఉండాలి, ఒకవేళ లేకపోతే తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలి అన్న దాని మీద కూడా రేపు జరుగుతుంది. మరి ప్రభుత్వం రూపేణా చూస్తే మొన్ననే 45,000 మందికి ఏదైతే 4 సంవత్సరాల నుంచి పదవీ విరమణ వయసు ప్రభుత్వ రంగ 9th షెడ్యూల్లో ఉన్న పదవీ విరమణ షెడ్యూల్లో ఉన్న సంస్థల ఉద్యోగులకి పదవీ విరమణ వయసును 60 నుంచి 62కు పెంచమని అడిగాం. ఆ తర్వాత మరి గురుకుల పాఠశాలలు, సొసైటీలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులకు కూడా అడిగాం. మరి దాన్ని ప్రభుత్వం పోయిన 3 నెలల్లో కేబినెట్ లో పెట్టి దాన్ని ఆమోదించి జీవో రిలీజ్ చేయడం జరిగింది. ఆ రూపేణా కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఎప్పటి నుంచో కలలు కంటున్నా 2022-23 నుంచి దాదాపు 20 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉండి 4 ఏళ్ల నుంచి మనం దాన్ని అడుగుంటున్నా. మరి ఏదైతే 57 మెమో ప్రకారం 2004కు ముందు ఎవరైతే మరి 11,800 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది ఉన్నారో వాళ్ళందరినీ ఓపీఎస్ లోకి తీసుకురావటం, మరి 11,800 మంది ఒక్కసారి మరి సిపిఎస్ లో నుంచి సర్వీస్ పెన్షన్ లోకి రావటం అనేది జరిగింది. దాన్ని టేబుల్ ఐటమ్ గా కేబినెట్ లో ప్రవేశపెట్టి చేసిన ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే 2023లో ఏదైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ కోసం యాక్ట్ 30 తీసుకొచ్చి రెగ్యులరైజ్ చేశారో మరి 8,000 మంది పైగా రెగ్యులరైజ్ అవ్వని పరిస్థితి. మరి 2022-23 నుంచి ఇప్పటి వరకు అది కూడా పెండింగ్ ఉన్న పరిస్థితి ఉంది. మరి ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ఆ 8,000 మందిని కూడా రెగ్యులరైజ్ చేయమని చెప్పి దాంట్లో ఉన్న సాంకేతిక అంశాలను తొలగించి దానికి శాంక్షన్ చీఫ్ మినిస్టర్ గారు చేసి మరి దానికి సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభించారు. ఇట్లా కొంత బకాయిలు చెల్లింపు విషయంలో, పోలీసు కేసులు ఎత్తివేత విషయంలో, మాకున్న లోన్స్ అన్నింటినీ క్లియర్ చేసే విషయంలో ఇప్పుడు నేను చెప్పిన అంశాలు అన్నింటిలో పాజిటివ్ దృక్పథం ఉన్నప్పటికీ ఉద్యోగిని రోజు రోజుకి ఇబ్బంది పెడుతున్న ఆర్థిక పరిస్థితి, ఆర్థికమైనకి సంబంధించిన సమస్యలన్నీ అలాగే ఉన్నాయి. అందువలన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు ఈ ప్రభుత్వం మీద ఎందుకంటే మనం కూడా మేనిఫెస్టోలో మంచి పిఆర్సీ ఇస్తాం, ఇంటీరియం రిలీఫ్ ఇస్తామని కూడా చెప్పడం అనేది జరిగింది. అలాగే పెన్షనర్స్ కి మాకు ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ని మరి గత ప్రభుత్వం 10 నుంచి 7%, 15 నుంచి 12% తగ్గించడం జరిగింది. దాన్ని మళ్ళీ చేయవలసిందిగా కూడా మేము కోరుతున్నాం. దానికి కూడా ప్రభుత్వం దగ్గర దానికి సంబంధించినవి కూడా మొన్న మేము సమర్పించడం జరిగింది. ముఖ్యంగా మరి రేపు ప్రభుత్వంతో ఉద్యోగులకు కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం, ప్రభుత్వంతో చర్చించే విషయంలో పిఆర్సీ విషయం, ఐఆర్ విషయం, డిఏల పెండింగ్ విషయం, సరెండర్ లీవ్ 5 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. ప్రభుత్వం ఏమన్నా మరి మేము వచ్చేసరికి 36,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. మేము దాదాపు 21,000 రూపాయలకు బకాయిలన్నీ కూడా తీర్చాం.
ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తున్నా ఉన్నారు. కానీ 12 లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిన మా లోన్లు క్లియర్ అయినాయి, పదవీ విరమణ చేసిన వాళ్ళ బెనిఫిట్స్ క్లియర్ అయినాయి. కానీ ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన ప్రివిలేజ్ ఏదైతే ఉందో సరెండర్ లీవ్, మరి సరెండర్ లీవ్లు 5 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. దానిని కూడా చెల్లింపులు ప్రారంభించవలసిందిగా రేపు ఉన్న వాటిలో ఉంటాం. అలాగే హెల్త్ కార్డు వ్యవస్థ గత 7 సంవత్సరాల నుంచి పని చేయని పరిస్థితి. ఇప్పుడు కూడా దాని మీద మౌలికమైన మార్పు ఏమీ లేదు. ఒక్క ట్రీట్మెంట్ అటు పక్క ఏ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ కి ట్రీట్మెంట్ దొరికే పరిస్థితులు, డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకునే పరిస్థితే ఉన్నది. ఇంకా ఆరోగ్యశ్రీ కార్డు మీదన్న ఒక కామన్ సిటిజన్ వెళ్తే అతనికి ఎంతో కొంత జరుగుతుంది, కానీ సబ్స్క్రిప్షన్ కట్టి ముందుకు వెళుతున్న ఉద్యోగికి జరగని పరిస్థితి ఉంది. దాని మీద కూడా రేపు చర్చల్లో మరి హెల్త్ కార్డు మీద, మరి అట్లాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి నోషనల్ ఇంక్రిమెంట్ ఒకటి అడుగుతున్నాం. దాని మీద అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ఏదైతే అంగన్వాడీకి మొన్న ఈ ప్రభుత్వం మరి అంగన్వాడీ ఏ స్కీములో ఏ స్కేల్లో ఉన్నా కూడా ప్రభుత్వ పథకాలని ముఖ్యంగా అమ్మకు వందనం వర్తించేటట్లు మొన్న ఉత్తర్వులు ఇచ్చారు. వారికన్నా ముందు అవుట్ సోర్సింగ్ లో 17,000 18,000 రూపాయలకి ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వారు పనిచేయడం వలన వారి చేతికి వచ్చేది 13,000-14,000, కానీ వారి కుటుంబ సభ్యులకి ప్రభుత్వ పథకాలు ఏదీ రావట్లేదు. మేనిఫెస్టోలో కూడా ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ప్రభుత్వ పథకాలను భాగస్వాములు చేస్తానని చెప్పారు. మరి ప్రభుత్వం కూడా ఈ విషయాలన్నిటి మీద సానుకూలంగా ఉండాలని, సానుకూలంగా స్పందించాలని, మరి ఒక్కొక్క సమస్యని పరిష్కారం చేసుకుంటూ వస్తున్నారు. మరి 57 మేము 62 years కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్, అలాగే ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ప్రమోషన్స్, ఉద్యోగులకు సంబంధించిన ఎన్నో ప్రమోషన్స్ అన్ని పెండింగ్ ఉన్నాయి. 4-5 సంవత్సరాల నుంచి ప్రమోషన్లు చాలా వరకు పెండింగ్ లో పడిపోతే నవంబర్ నుంచి ఇప్పటి వరకు మరి దాదాపు 98.5% ప్రమోషన్స్ ని టోటల్ గా ఎప్పుడు లేనివి, ఈ 10-15 సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా ఉద్యోగులందరికీ ఒక పండుగగా ప్రమోషన్లు అనేవి వచ్చినాయి. దాన్ని తెలియజేస్తున్నాం. అలాగే ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఏదైతే ఉందో, మేము కూడా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇంప్లిమెంటేషన్ విషయంలో కానీ మిగతా విషయంలో ఏదైతే ఉన్నదో, మరి అందులో ముఖ్యంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి ఇబ్బంది లేని స్టేట్ క్యాడర్ ఏదైతే ఉందో, స్టేట్ క్యాడర్ మిగతా క్యాడర్స్ ప్రమోషన్స్ ని ఆపడం జరిగింది. 2 సార్లు ఉద్యోగ సంఘాలు కోరిన పిమ్మట 2 సార్లు వెసులుబాటు కల్పించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వాన్ని కోరి ఉన్నాం. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇంప్లిమెంటేషన్ లో స్టేట్ క్యాడర్ కి, దాని ఇంప్లిమెంటేషన్ రాని స్టేట్ క్యాడర్ లో ఉన్న ప్రమోషన్స్ లో కొంతమంది డ్యూ ఉన్నారు. వారికి కూడా వెసులుబాటు కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఏదేమైనప్పటికీ ఈ అంశాల మీద రేపు ప్రభుత్వం స్పందించాలని, మరి 3 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న పిఆర్సీ, డిఏ, సరెండర్ లీవ్ అంశాల మీద ప్రభుత్వం సానుకూలమైన వైఖరితో ఉద్యోగుల యొక్క ఆర్థిక ఇబ్బందుల్ని, ఉద్యోగుల్లో ఉన్న మనోవేదనని అర్థం చేసుకుని ముందుకు రావాలని కోరుకుంటున్నాం. అలా వచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందని భావిస్తున్నాం. ఒక సానుకూల వాతావరణంలో, ఒక సానుకూల దృక్పథంతో దీన్ని ముగించాలనుకుంటున్నామని చెప్పి మరి గౌరవ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు కానీ, సత్యకుమార్ గారు కానీ, రెవెన్యూ శాఖ మంత్రులు అనగాని ప్రసాద్ గారు కానీ, నాదెండ్ల మనోహర్ గారు కానీ వీళ్ళందరూ కూడా చెప్పడం అనేది జరిగింది. మరి ఉద్యోగులకు సంబంధించి ఏదైతే ఏపీ జేఏసీ మీద, ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ మీద, మరి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు మరి ఏదైతే నమ్మకాన్ని పెట్టుకున్నారో వారి నమ్మకాన్ని తీసిపోని రీతిగా రాష్ట్ర నాయకత్వం ఉంటుందని, ప్రభుత్వం ఆ విధంగా స్పందిస్తుందని భావిస్తున్నాం. రేపు 1వ తారీఖు మరి రాష్ట్ర జేఏసీ సెక్రటరియట్ లో రాష్ట్ర నాయకులందరూ కూడా కూర్చుని మరి దీని మీద ఒక అసెస్మెంట్, ఫర్దర్ గా జరిగే దాని మీద కూడా రేపు కార్యాచరణలో చర్చిస్తామన్న విషయాన్ని కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్స్ అందరికీ తెలియజేస్తున్నాం. ఓకే. అనుజేభ్యః ఊర్ధ్వం జిగాతభేజదం ఏషాం ఇన్నే వర్ష్యామో ఉదయస్తో జనార్దనః తత్ర శ్రేర్వజయోద్భూతే ధ్రువానే ధర్మతిర్మమ సర్వమంగళమాంగళ్యే. మేడం ఓకే సార్, అందరూ ఇలా చూడాలి ఒకసారి, ఇంకా కొంచెం బ్యాక్. బడి దగ్గరే కదరా మీకు.
అమ్మ కూడా అందరూ పడింది. తల్లికి వందనం డబ్బులు అందరికి పన్నాయా? సరే బాగా చదువుకుంటున్నారా? చదువుతారు, ఇంకా చదవలే. సైకిల్ కావాలి మీకు. అరే అందరికి ఏదంటే కష్టం రా. ఏదో తిప్పలు పడి ట్రై చేసి ఇప్పిస్తలే సరేనా? ఇంకా పిల్లలు అడక్క అడిగినారు, ఏదో ఒకటి చేస్తా, తిప్పలు పడతాం. ఇదొకటి అది అంటే చిన్నది లేదు. ఎక్కడెక్కడ ఇప్పుడు 3 కోట్లు? కొత్తపల్లి పిఆర్ వర్క్ ఉయ్యాలవాడ సుద్దమ్మ భీమునిపాడు ఆర్జమ్ముల తిన్ని రోడ్డు ఇంజేడు నుంచి మనకు ఆర్జమ్ముల తిన్ని వరకు మేడం. అది 2 crores నుంచి ఇంజేడు నుంచి ఆర్జమ్ముల తిన్ని వరకు అదొకటి మేడం. ఉయ్యాలవాడ సుద్దమల్ల ఒకటి మేడం. ఇది దీంతో కలిపి ఇప్పుడు నీకు బియ్యం వేయట్లేదా? ఎందుకు? ఎవరు డీలరు? ఎందుకు ఇంటికాడ ఆడే ఎందుకంటే వేస్తామన్నారు. పెద్ద ఇల్లు ఇప్పుడు గుత్తలని ఉందా లేదా? ఇప్పుడు స్థలం లేదు. లేదు. నీకు స్థలం పెట్టిస్తా, ఇంటికి పెట్టుకో ఇప్పుడు. సరేనా? నేను పెట్టిస్తాను. సరేనా? కొట్టమే నాకేం ఇల్లు అంటే సరే, నువ్వు నీకు స్థలం పెట్టించి ఇల్లు పెట్టిస్తాను. నీ ఆధార్ కార్డు ఎక్కడుంది? అదే నీ కార్డు ఉంటే తీసుకొచ్చి ఇవ్వు. మీ హౌసింగ్ ఇప్పుడు నేను ఊర్లోనే ఉన్నా కదా. బీఆర్ఓ మరి స్థలం ఎక్కడైనా పెట్టిద్దాము. ఎంఆర్ఓ బాగున్నారమ్మా? అబ్బా పెన్షన్ వస్తుందా నీకు? బట్టకు వస్తుందా? మరి ఇదిగో ఇద్దాంలే. హలో ఓకే మేడం. బాయ్ మేడం ఇక్కడ చూడండి మేడం. బాగున్నారక్క? హలో, ఏం పేరు నీకు? సుప్రియా. ఏ క్లాస్? సెకండ్ క్లాస్. బాగా చదువుకో. వస్తాను చిన్న తీసుకో. ఆరోగ్యం బాగుందా? బాగున్నామ్మా. మీరు బాగున్నారా? ఆరోగ్యం బాగుందా కదన్నా? కూర్చో వస్తాను. వస్తావాడికి మెల్లిగా రా. ఒకసారి ఇక్కడ చూడు. బ్రావః ఏషామిందేవరశ్యామో హేతో జనార్దనః ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణర్దయస్పృశాం చంద్రాణేత్రయంబికే దేవీ నారాయణీ నమోస్తుతే విరాజం సమర్పయామి నమస్కరోమి రక్షాం ధారగ్నం సుదినం తదేవ తారాఫలం చంద్రఫలం తదేవ విద్యాఫలం దేవఫలం తదేవ లక్ష్మీ ఫలసిద్ధిరస్తు శతమానం. స్కూల్లోనే బ్యాంకు అది ఎప్పటి తీసుకున్నారా మీది? అర్థమైందా? అర్థమైందా? మెల్లిగా రా. పొలానికి ఇచ్చినారా?
ఢిల్లీ అవతల ఢిల్లీ అవతలకి పంపిస్తున్నారు. మంచి బాగా చదువుకోవాలి, ది బెస్ట్. ఈ 2 సంవత్సరాలు మేము చేసిన పనులన్నీ తప్పకుండా చూడండి. పార్టీ కింద ఓకే అన్న ఇది వచ్చాను. సోషల్ మీడియా అకౌంట్ ఉంది కదా, చేస్తామని పెట్టండి. వస్తానమ్మా. అది నెక్స్ట్ స్టేషన్లో పెట్టాలా? ఈరోజు రాష్ట్రం మొత్తంలో కూడా అన్ని చోట్ల డోర్ టు డోర్ కార్యక్రమము, అదేవిధంగా మరి ఆలగడ్డ నియోజకవర్గంలో మన భూమా మన ధీమా కార్యక్రమం ద్వారా గ్రామాలు తిరిగి ప్రజల్ని కలుసుకొని గ్రామాల్లో ఉన్న సమస్యలన్నీ అడిగి తెలుసుకొని, అదేవిధంగా గతంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ విధంగా ఓపెనింగ్లు చేసుకుంటూ అన్ని గ్రామాలు కూడా తిరగడం జరుగుతుంది. ఈరోజు గ్రామంకి వెళ్ళినప్పుడు కేవలం ఓపెనింగ్ చేయడమే కాకుండా ఇంకా ఆ ఊర్లో ఏం సమస్యలు ఉన్నాయి, ఇంకా ఏం ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారని అడిగి మరీ తెలుసుకొని ఈ రోజు పనులన్నీ కూడా చేపిస్తున్నాం. అంతేకాకుండా ఆలగడ్డ నియోజకవర్గానికి గతంలో కూడా కలెక్టర్ గారు 4 వారాలు ఇక్కడే మీటింగ్ పెట్టుకొని పీజీఆర్ఎస్ కింద ప్రజలను అడిగి సమస్యలు అడిగి తెలుసుకొని దానికి సంబంధించిన దాదాపు 10 కోట్లు 15 కోట్ల రూపాయలతోటి మరి వెంటనే పనులన్నీ కూడా శాంక్షన్ చేపించి అధికారులకు చెప్పడం జరిగింది. ఈ రోజు ముఖ్యంగా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ తరఫున కాకరవాడ గ్రామంలో మరి దాదాపుగా 45 లక్షల రూపాయలతోటి ఏదైతే కార్యక్రమం ఉందో అది కూడా మనం ఇప్పుడే ఓపెనింగ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ తరఫున మనకి ఇప్పుడు ఆన్ గోయింగ్ వర్క్స్ వచ్చేసి 3,45 లక్షల రూపాయలతో ఆన్ గోయింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. దాంట్లో వచ్చేసి మరి భీములపాడు నుంచి జమ్ములదిన్న గ్రామంకి 2 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఇంప్రూవ్మెంట్ ఆఫ్ కాకరవాడ నుంచి పెద్దమునూరు గ్రామంకి 45 లక్షలు ఇప్పుడు ఓపెనింగ్ చేసింది. అంతేకాకుండా ఉయ్యలవాడ నుంచి సుద్దమల్ల రోడ్ ఏదైతే ఉందో అది 1 కోటి రూపాయలు, అది కూడా పూర్తి జరిగింది. అంటే దాదాపుగా 3,45 లక్షల రూపాయలతోటి ఆల్రెడీ పనులన్నీ కూడా పూర్తి చేశామన్న సంగతి ఈ సందర్భంగా మీ అందరు కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈ మండలంలో ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ సంబంధించి ఎప్పటి నుంచో లాంగ్ స్టాండింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రభుత్వం టేకప్ చేయడం జరిగింది. అంటే గతంలో శాంక్షన్ అయిన వర్క్స్ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే క్యాన్సిల్ చేశారో అవన్నీ కూడా మళ్ళీ గవర్నమెంట్ కి పంపించడం జరిగింది. ఏదైతే హై లెవెల్ బ్రిడ్జ్ ఉందో కుందు వాగు దగ్గర ఆలగడ్డ మాయలూరు దగ్గర ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఆర్ఎన్బి కింద అది 6 కోట్ల రూపాయలతోటి అది కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగింది. మరి అంతేకాకుండా ఒంటేదిపల్లె నుంచి కాకరవాడకి 3 కోట్ల రూపాయలు, మరి కాకరవాడ నుంచి పెద్దమ్మనూరు ఏదైతే 2 కోట్ల రూపాయలు, ఇంకా 11 కోట్ల రూపాయలకి సంబంధించి కేవలం ఉయ్యలవాడ మండలంకి మాత్రమే ప్రపోజల్స్ పంపించడం జరిగింది. అవి కూడా ప్రభుత్వం తరపు నుంచి తొందరలోనే ఆ వర్క్స్ అన్ని కూడా వస్తాయని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను. మరి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఈ ఉయ్యలవాడ మండలంకి ఫస్ట్ ఫేజ్ లో 2 కోట్లు, సెకండ్ ఫేజ్ లో 2,54 లక్షల రూపాయలతోటి పనులు చేయడం జరిగింది. అంటే పంచాయతీరాజ్ కింద 4,54 లక్షల రూపాయలతోటి ఈ 2 సంవత్సరాల్లో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పి గర్వంగా ఈ రోజు మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా మొన్నటికి మొన్న మీ అందరు కూడా తెలుసు, మీడియా మిత్రులు కూడా ఉన్నారు, ఏదైతే మనకి తాగునీటి సమస్య ఉయ్యలవాడ మండలంలో రాబోతుందని ముందుగానే గ్రహించి అందరితో మీటింగ్ పెట్టుకొని ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతోటి గ్రామ నాయకులతో అందరితో కూర్చొని మీటింగ్ పెట్టుకున్న వెంటనే కూడా కలెక్టర్ గారి దృష్టికి ఆ ప్రపోజల్స్ అని తీసుకెళ్లడం జరిగింది. కలెక్టర్ గారు కూడా 20 లక్షల రూపాయలు మరి కేవలము ఈ చిన్న చిన్న రిపేర్లకి తాగునీటి సమస్య లేకుండా ఇమీడియట్ గా మీరు వర్క్ స్టార్ట్ చేయమని చెప్పి 20 లక్షల రూపాయలు ఉయ్యలవాడ మండలంకి ఇచ్చారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నా. అంటే ఇవన్నీ కూడా గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టారంటే మమ్మల్ని తిట్టడమో బురద జల్లడమో లేకపోతే మా మీద కేసులు పెట్టడమో చేసేవాళ్ళు. కానీ ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి ఓపెనింగ్లు చేసి మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూపిస్తూ ఈ రోజు ప్రజల దగ్గరకు వెళ్తున్నాము. ఏదో ఎన్నికలు వచ్చాయనో లేకపోతే ఎన్నికల కోసమో చేసేది కాకుండా ప్రజలకి మేము ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈ రోజు అన్ని విధాలుగా కూడా కష్టపడి తిరిగి పనులు చేపించుకుంటున్నాం.
ఈ కింద స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులు కింద స్థాయి నుంచి పైన ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి, అదే విధంగా పరిశ్రమలు తీసుకొచ్చి పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాలని దాని మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ఈ రోజు ఆలగడ్డ నియోజకవర్గంలో మాత్రమే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మీ అందరూ కూడా గర్వంగా ఈ రోజు నేను తెలియజేసుకుంటున్నాను. పరిశ్రమలు రావాలంటే ఈ రోజు ఇక్కడ ఆలగడ్డలో ఉన్న పరిస్థితులు కూడా మారాలి అంటే కూడా ఈ రోజు పరిశ్రమలకు రావాలా, పిల్లలు బాగా చదువుకోవాలా, ఉద్యోగాలు రావాలా. అదే విధంగా నేను మీడియా మిత్రులు కూడా గతంలో కూడా చెప్పినా, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆలగడ్డ అంటే బయట ప్రపంచానికి చాలా ఇదిగా డిఫరెంట్ గా చూపిస్తున్నారు మీరందరూ. గొడవలు, కొట్లాట్లు, ఆలగడ్డ అంటే వామ్మో అని భయపడి పారిపోయేలాగా బయట ప్రచారం చేస్తున్నారు. కానీ ఆలగడ్డ అంటే ఈ రోజు అభివృద్ధి అని చెప్పి మీరందరూ కూడా రాయాలా, దాన్ని తగినట్టుగా మాట్లాడాలా, అప్పుడే పరిశ్రమలు వస్తాయి. ఆలగడ్డ లాంటి ప్రాంతంలో చివరి ప్రాంతాలు కూడా బాగుపడాలంటే ఆ విధంగా మనం అందరం కూడా ఒకే మాట మీద ఉండాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక పిలుపునిచ్చారో, లోకేష్ అన్న గారు ఏదైతే పిలుపునిచ్చారో దానికి తగినట్టుగా ఈ రోజు అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చిన మాట ప్రకారం కూడా శ్రీశక్తి కింద బస్సులు అందరూ కూడా మహిళలు ఉచితంగా బ్రహ్మాండంగా వాడుకుంటున్నారు, మగవాళ్ళందరూ ఏడుస్తున్నారు, అది వేరే సంగతి. అదే విధంగా తల్లికి వందనం కార్యక్రమం పేరుతో తల్లులందరూ కూడా ఈరోజు సంతోషంగా పిల్లలకి స్కూళ్ళకు పంపిస్తున్నారు, బ్రహ్మాండంగా పిల్లలు చదువుకుంటున్నారు. దానికి తగినట్టుగా పిల్లలకి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ దగ్గర నుంచి వాళ్ళకి బస్సులు ఏర్పాటు చేసేంత వరకు ప్రతి ఒక్కటి కూడా పిల్లలకు కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. 10th క్లాస్ మొన్న చూసాం రిజల్ట్స్, బ్రహ్మాండమైన రిజల్ట్స్ పిల్లలు తీసుకురావడం జరిగింది. అట్లా ప్రతి ఒక్కటి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఈ రోజు ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు దాన్ని చూడలేకపోతున్నారు, ఓడ్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే రేపు పొద్దున ఇప్పుడు బ్రహ్మాండం మేము రోడ్లు వేస్తున్నాం, ఆ రోడ్ల మీద వాళ్ళు ప్రచారాలు చేయాలా, ఆ రోడ్ల మీదే తిరగాల, మమ్మల్ని తిట్టుకోవాలా. కానీ ఈ రోజు అవన్నీ కూడా పక్కన పెట్టి, రాజకీయం పక్కన పెట్టి కేవలం అభివృద్ధి మీద దృష్టి పెట్టాము కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో ఏ గొడవలు లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా మాకన్నా అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల కన్నా ఎక్కువ ప్రశాంతంగా వైఎస్ఆర్సీపీ నాయకులు గుండెల మీద చేసుకుని ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఎందుకంటే వచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఎటువంటి గొడవలు, ఎటువంటి కార్యక్రమాలు ఉన్నారని మాకన్నా ఎక్కువ వాళ్ళు ధైర్యంగా తిరుగుతున్నారు. ఏదేమైనా సరే ప్రజల మీద దృష్టి పెట్టి ఈ రోజు మేము చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు గుర్తు పెట్టుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఒక పైప్ లైన్ మనం ఆల్రెడీ చెరువు కట్ట దాకా రన్ అయింది సార్. అక్కడి నుంచి బయట నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఏరియా కన్నిటికి ఇదే పైప్ లైన్. ఏం లేదు. సభ్యులందరూ ఇంటి స్థలాల కేటాయింపు కోసము ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. దీన్ని తప్పకుండా పై అధికారులకు ఈ సమాచారాన్ని చేరవేసి కూర్చో విధంగా నా వంతు ప్రయత్నం చేస్తానని నేను ఈ సభాముఖంగా తెలియజేయడం జరిగింది. అందరికీ నమస్తే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు ముఖ్యంగా
నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రభుత్వానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ కార్యాలయాల వద్ద మన ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ తరఫున వినతి పత్రాలు సమర్పిస్తున్నాం. అందులో ముఖ్యంగా మన సమస్యలు ఏమిటంటే ఎలక్షన్ల సమయంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రతి జర్నలిస్టుకు 3 సెంట్ల స్థలాన్ని ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఆ హామీ అమలు చేసే దిశగా ప్రస్తుతం అయితే కనపడలేదు. ఈ యొక్క డిమాండ్ను కూడా ప్రభుత్వానికి తెలియజేయాలని తహసీల్దార్ మేడంకు మనం వినతి పత్రం సమర్పించాము. రెండవది ఏంటంటే ప్రతి జర్నలిస్టుకు పింఛన్ సౌకర్యం ఒకటి కల్పించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని కోరిక ముఖ్యమైన డిమాండ్ను కూడా మేము ప్రభుత్వానికి వినియోగించుకుంటున్నాం. అలాగే ప్రమాద బీమా ఏంటంటే మనం కవరేజ్ కోసం వెళ్ళినప్పుడు అనుకోకుండా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ సమయంలో ప్రమాద బీమా సౌకర్యం లేకపోతే పేదవాడిన జర్నలిస్టుకు ఆసుపత్రిలో లక్షల ఖర్చు మనము వైద్యం చేర్చుకోవాలంటే ఇబ్బందిగా కాబట్టి ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలనే డిమాండ్ను కూడా మేము ముఖ్యంగా ప్రభుత్వానికి తెలియజేశాం. అలాగే జర్నలిస్టులకు అవసాన దశలో తల్లిదండ్రులు కొడుకులు ఆదరిస్తారో లేదో పరిస్థితులు కాబట్టి వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయాలనే ఒక వినతిని కూడా మేము ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఇందులో భాగంగా మన రాష్ట్ర ఏపీడబ్ల్యూజే కానీ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు జయప్రసాద్ గారిని అలాగే ఏపీడబ్ల్యూజే తాలూకా అధ్యక్షులు బ్రహ్మం గారిని అందరం కలిసి మద్దతుగా ఈరోజు మనం ప్రభుత్వానికి తహసీల్దార్ ద్వారా వినతిపత్రం సమర్పించున్నాము. ప్రభుత్వం మన యొక్క సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచిస్తుందని మేము కోరుకుంటున్నాం. ఏపీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టుల కోరికల దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ మేడంకి వినతి పత్రం ఇచ్చాము. అంటే జర్నలిస్టుల సమస్యలపై ముఖ్యంగా జర్నలిస్టుల సమస్యలు చాలా ఉన్నాయి. కానీ ఆ సమస్యల పట్ల ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కనీసం ప్రతి ఒక్క విలేకరికి 3 సెంట్ల స్థలం ఇవ్వడంతో పాటు గృహం కట్టియాలని, అలాగే జర్నలిస్టులకు ప్రమాద బీమా, దానికి తోడు పెన్షన్ సౌకర్యం అనేక రాష్ట్రాల్లో దాదాపు మాకు తెలిసి 5-6 రాష్ట్రాల్లో పెన్షన్ సౌకర్యం ఇస్తున్నారు. మన రాష్ట్రంలో లాయర్లకు పెన్షన్ సౌకర్యం ఇస్తున్నారు, అంటే జూనియర్ లాయర్లకు. అలాగే జర్నలిస్టులకు కూడా పెన్షన్ సౌకర్యం కల్పిస్తే బాగుంటుందనేది. జర్నలిస్టుల కోరికల దినోత్సవం సందర్భంగా జర్నలిస్టుల యొక్క సమస్యలు, జర్నలిస్టుల యొక్క డిమాండ్లపైన రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలపై దృష్టి సారించాలని కోరుతూ ఇక్కడ సమావేశమైనాము. అందులో భాగంగా తహసీల్దార్కు వినతి పత్రం కూడా సమర్పించాము. మరి ముఖ్యంగా ఏపీయూడబ్ల్యూజేఎఫ్, ఏపీయూడబ్ల్యూజే, ఏపీ రాష్ట్ర స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు సంయుక్తంగా అందరం కలిసి మరో వినతి పత్రం ఇచ్చాము. మరి ముఖ్యంగా జర్నలిస్టులకు ఆవాసదాన దశలో వారికి పింఛన్ సౌకర్యము మరియు ప్రమాద బీమా సౌకర్యము, ఇళ్ల స్థలాలు, తర్వాత హౌసింగ్ ప్రోగ్రాం కింద ప్రత్యేకంగా రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర గవర్నమెంట్ ప్రత్యేక బడ్జెట్ను కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేమందరం కూడా ఈరోజు కోరికల దినోత్సవం సందర్భంగా మేము వినతి పత్రం అందించాము. మీ అందరికీ నమస్కారం. దినోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కోరికల దినోత్సవాన్ని ప్రభుత్వం పట్టించుకొని దిగ్విజయంగా ఆ కోరికలు నెరవేరిస్తే అందరికీ సంతోషంగా ఉంటుందని ఆశిస్తున్నాము. ఇప్పటి నుంచో గత 50 సంవత్సరాల నుంచి జర్నలిస్టు కోరుకున్న కోరికలు ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ కొన్ని కోరికలు తీర్చారు, ఇంకా కొన్ని కోరికలు అలాగే ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం అయినా సరే ఈ కోరికలు తీరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ సంతోషపడతారు. ఇలాంటి అవకాశం ప్రభుత్వానికి రావడము, వాళ్ళు కోరికలు తీర్చే అవకాశం ఈ ప్రభుత్వానికి వస్తే కూడా బాగుంటుందని ఆశిస్తున్నాము. సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనియన్లు అంటే ఏపీడబ్ల్యూజేఎఫ్లో మాత్రమే కాకుండా ఆలగడ్డలో ప్రత్యేకంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్లస్ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ మా యూనియన్ కూడా సంయుక్తంగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి పరిణామం ఒక ఆలగడ్డలోనే జరుగుతుంది, మిగతా ఏరియాలో కూడా ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను. గత 30 సంవత్సరాల నుండి యూనియన్లు పోరాడుతూనే ఉన్నాయి, కానీ కొన్ని కోరికలను తీర్చడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తున్నారు. కనుక ఇప్పటికైనా సరే ప్రభుత్వం కోరికలను తీర్చే విధంగా తీర్చాలని ఆశిస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.
కోరికల దినోత్సవం సందర్భంగా సమస్యల పరిష్కారానికి పాత్రికేయులందరూ వివిధ యూనియన్లతో సంయుక్తంగా తహసీల్దార్ గారికి వినతిపత్రం అందజేయడం అభినందనీయం. ఇది ఏమైతే సమస్యలు అనేటువంటివి సుదీర్ఘంగా ఉన్నటివే, దీనికి పోరాటాలు అవసరము. ఇదంటే దశల వారీగా ఒక్కొక్కటి సమకూరుతూ వస్తాయంటే ఈరోజు మనం పోరాటం చేసాం, ఇప్పుడే మన అన్ని సమస్యలు పరిష్కారం అనేది కాదు. గతంలో చేసిన పోరాటాలు, ఇప్పుడు చేస్తున్న పోరాటాల ఫలితంగా ముందు మనం అనుకున్న సమస్యలు పరిష్కారమై విలేకరుల జీవితం వారు అనుకున్నంత ఆశయవంతంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. జర్నలిస్టుల ఐక్యత కామ్రేడ్స్, ఈరోజు మనం ఇక్కడ సమావేశమైన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈరోజు జర్నలిస్టుల కోరికల దినోత్సవం సందర్భంగా మనం అందరం ఇక్కడ సమావేశం అయినాము. ఈరోజు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమంటే, మనం అందరూ చెప్పినారు విషయాలన్నీ, మనం చెప్పేదేం లేదు. జర్నలిస్టుల యొక్క కోరికలు ఏ విధంగా ఉన్నాయో అన్నీ మొత్తం ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం. Thank you.
ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. ఏపీ గోస్ ప్రెసిడెంట్. కాకరవాడ గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భూమా అఖిలప్రియ గారు. నంద్యాల మున్సిపల్ ఆఫీసును సందర్శించిన మంత్రివర్యులు యనమల ఫరూక్ గారు. తహసీల్దార్ కార్యాలయం ముందు జర్నలిస్టుల నిరసన. సమస్యలు తీర్చాలంటూ తహసీల్దార్లకు వినతి పత్రం. మహానంది పుణ్యక్షేత్రంలో రుద్రాభిషేకం, రుద్రహోమం.